ఇది ఇప్పుడు ఇట్లా ఉమెన్‌ని తొక్కేస్తున్నారు అయన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే ఫ్రమ్ పాస్ట్ 1000 ఇయర్స్. పాస్ట్ 1000 ఇయర్స్‌లో ఎందుకయినాయి అంటే మొఘల్ ఇన్వాషన్స్, బ్రిటిషర్స్ ఇన్వేషన్స్, ఇట్లా ఫారినర్ ఇన్వేషన్స్ మూలంగా మన స్త్రీల్ని మనం కాపాడుకోవడానికి వాళ్ళని ఇంట్లో నుంచి కదలనివ్వకుండా సంథింగ్ లైక్ దట్ వాళ్ళని సెక్యూర్‌గా ఉంచడం కోసం మనం చేసినవి. ఏం చెప్పావురా? ఈయన చెప్పాడు చూడండి. అంటే 1000 ఇయర్స్ బ్యాక్ ముస్లిమ్స్ వస్తారు అని వీళ్ళకి ముందే తెలిసి 30 lakh ఇయర్స్ బ్యాక్ రాసుకున్న మనుస్మృతిలో వీళ్ళ లెక్క ప్రకారం యువన్ స్టార్టింగ్లో రాసుకున్న మనుస్మృతిలో చైల్డ్ మ్యారేజెస్ చేసుకోండి అని చెప్పారంట. చూపిస్తాను చూడండి. మనుస్మృతి చాప్టర్ 9 94 30 years ఉన్న అమ్మాయికి 12 years దాటకుండా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అంట. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. 24 years ఉన్న అబ్బాయి 8 years అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. అలా చేసుకుంటే ఇద్దరికి బాగా దాంపత్యం ఉంటుందంట. ఇంకా చెప్పారు 8 years ఏజ్ ఉన్న అమ్మాయిని గౌరీ, 9 years ఏజ్ ఉన్న అమ్మాయిని రోహిణి, 10 years ఏజ్ ఉన్న అమ్మాయిని కన్య అని. ఈ కన్యలో ఉన్న అమ్మాయిల్ని ఇంకా మ్యాక్సిమం ఆ ఏజ్ దాటింది అంటే ఇంకా అమ్మాయిలు పెళ్ళికి పనికిరారనమాట. వాళ్ళని ఇంకా దేవదాసులకి ఇచ్చేయాల్సిందే. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇవే కాదు ఇంకా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ ముఘల్స్ నుంచి కాపాడుకోవడం కోసం వీళ్ళ వితంతువులకి గుండ్లు కొట్టించటం, ఫోర్స్ఫుల్గా మంటల్లో తోసేయటం, ఇంకా బయటికి రానియకుండా ఉంచటం, చదువు లేకుండా చేయటం, ఈ బాల్య వివాహాలు. అంటే ఇంకా వీళ్ళని వదిలేసామనుకోండి ఇంక ఎన్నైనా చెప్తారు. అంటరానితనాన్ని కూడా మొఘల్స్ వచ్చి క్రియేట్ చేశారు, మా తప్పు లేదు, మొఘల్స్ వచ్చి నువ్వు వాడిని దూరంగా పెడతావా లేదా లేకపోతే వాడిని చంపేస్తాను అంటే వాడి ప్రాణం మీద ప్రేమ కోసం వాడిని అంటరాని వాడిని చేశాము, వీడి చేత పెంటెత్తిచ్చాము, వాడి చేత చెప్పులు కుట్టించుకున్నాము. ఇట్లాంటి వాళ్ళ చేతుల్లోకి దేశం వెళ్తే ఏమొద్దో ఆలోచించండి. ఇప్పుడు మొఘల్స్ సాకు చూపిస్తున్నాడు, రేపు ఇంకోటి చూపిస్తాడండి. వీళ్ళలోని శాడిజం సాటిస్ఫై చేసుకోవటం కోసం రేపు ఇంకో కారణం చూపిస్తాడు. ఎవరికి తెలుసు? అది ఫ్రెండ్స్, మీరే ఆలోచించండి.